ముందు బాబు గారు చెప్తున్నటువంటిది కరెక్ట్. ఇన్ని రోజులు ఆగడం వల్ల బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. అది కరెక్ట్. ఈ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయిన బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం అన్నటువంటి చాలా వర్క్తో కూడినటువంటి శ్రమతో కూడుకున్నటువంటి. ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్ చూస్తుంటాం. ఒక చోట అపార్ట్మెంట్ కడుతుంటారు. కట్టినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే దానికి సగం ఫ్లాట్లు అయిపోవాలి. అయిపోతే బిల్డర్కి సేఫ్. అయిపోయిన తర్వాత ఆ మిగతా సగం తొందరగా అయిపోతాయి. అది కనుక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అట్లాగే ఉండి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఒక ఏడాది ఆగింది అనుకోండి, ఎవడన్నా అడిగితే కనుక ఎప్పుడో కట్టాడరా కొంటానంటే కొనుక్కోబో అంటారు. దాంట్లో ఏ తేడా ఉందో ఎవడు కొంటలేదు అన్నారు అనుకోండి, అది అవుతుంది. అట్లా అమరావతి బ్రాండ్ అన్నటువంటి పెద్ద సమస్య అయింది. ఇప్పుడు అది మళ్ళీ వాళ్ళకి అదే ఆయన పాపం చాలా చక్కగా చెప్పుకొచ్చారు. దానికి మళ్ళీ ఆ ఫీల్ క్రియేట్ చేయడం అనేది ఆషామాషి కాదు. 2019 నుంచి 24 వరకు జగన్ వల్ల నాశనం అయిపోయిన ఆ బ్రాండ్ ఇమేజ్ వల్ల నిజంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చే పరిశ్రమలో పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారా? ఖచ్చితంగా. అసలు అప్పుడైనా వస్తానని ఎవరన్నారు? అదే అంటున్నాను నేను. బేసిక్గా అంటే 14 నుంచి 19 వరకు ఒక ఇమేజ్ అని క్రియేట్ చేసుకుంటే అది ఈయన పోగొట్టారు లేదా చెడగొట్టారు అనడానికి కనిపించిన లాస్ ఏంటి? ఇప్పుడు అక్కడ వస్తానన్న వాళ్ళు ఎవరు వెళ్ళారు వెనక్కి అన్నటువంటిది కదా. పరిశ్రమలు పల్లె ప్రాంతాల్లోకి వచ్చేటటువంటి తక్కువ. ఎస్పెషల్లీ ఇప్పుడు అది రాజధానిగా మౌల్డ్ అయ్యా. మీకు వెరీ సింపుల్ లాజిక్ అండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని ఉంటాము అంటారు. అలాగే ఎక్కడైతే మంది ఉంటే మజ్జిగ పలచన అవుతుంది. అన్నీ ఉన్న చోటనే ఏమైనా వస్తుంది. ఇప్పుడు అమరావతికి సమస్య